కాన్సెప్ట్ తో మీరు రెడీయా? రెడీ చేద్దామా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనవ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంటబ్బా చీకట్లో ఇంట్రో ఇస్తుంది అనుకోకండి, ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను, అందుకని ఈవెంట్ అంతా అయిపోయాక ఇంట్రో ఇస్తున్నా. ఏం ఈవెంట్ అనుకుంటున్నారు కదా, యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ అన్నమాట. ఇవాళ హైదరాబాద్లో వెస్టిన్స్లో అయ్యింది. మా అమ్మమ్మ. సో ఈవెంట్ అంతా చాలా బాగా అయింది. ఎలా అయింది ఏంటి అని లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ వాచ్. సో యాక్చువల్గా ఇది చాలా సెలెక్టివ్ పర్సన్స్కి వచ్చిందనమాట ఇన్వైట్. అందులో నేను కూడా ఒక దాన్ని. నాకైతే ఈమెయిల్ వచ్చింది, ఇట్లా యూట్యూబ్ కలెక్టివ్ క్రియేటర్స్ ఈవెంట్ ఉంది, దానికి ఎన్రోల్ అవ్వమని చెప్పి. అలా అవ్వమని చెప్పి వచ్చినప్పుడు నేను ఇంకా ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయిన 1 మంత్కో 2 మంత్స్కో నాకు ఇన్వైట్గా వచ్చింది. లక్కీగా మేము హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట. అప్పుడు ఇంకా స్లాట్ బుక్ చేసుకున్నాం మేమే. ఈవినింగ్ స్లాట్ కాదనుకుంటా, ఆఫ్టర్నూన్ స్లాట్. అది ఈవినింగ్ వరకు జరిగింది. సో మేము ఆఫ్టర్నూన్ స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఓన్లీ హై టీ పెట్టారు. మామూలుగా మార్నింగ్ స్లాట్ పెట్టుకున్న వాళ్ళకి లంచ్ కూడా పెట్టారు అనుకుంటా. మాకు హై టీ ఇంకా డిన్నర్ పెట్టారు, కానీ మాకు అది డిన్నర్లా అనిపించలేదు అనమాట. సో చాలా సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉన్నింది. హైదరాబాద్ వెస్టిన్లో అయింది ఇది. సో ముందు మనకి మెయిల్ ఇన్వైటీ చూసి మన చేతికి బ్యాన్స్ వేశారు. మనతో పాటు ఓన్లీ ఒకరిని అలో చేస్తారనమాట. వాళ్ళు క్రియేటర్ అయితే ఇంకా బెస్ట్. One is right there and 2 is there in the center. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్ అనమాట నేను యూట్యూబ్ తరపున అటెండ్ అవ్వడము. ఇన్స్టాగ్రామ్ తరపున చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతాం, కానీ యూట్యూబ్ అంటే బేసిక్గా హెడ్ ఆఫీస్ నుంచి మనకి మెయిల్ వచ్చి దానికి ఇట్లా ఎన్రోల్ చేసుకోవడం చాలా రేర్ అనమాట. నేను ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతమంది రాలే. చాలా చిన్న మంది వచ్చారు. అందులో కూడా మనకి చాలా తక్కువ తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. హోస్ట్లు అయితే నాకు తెలుసు, అందులో కూడా ఒక్క హోస్టే తెలుసు, అమ్మ చేతి వంట భార్గవి గారు అనమాట హోస్ట్ అయితే. తను తెలుసు. నెక్స్ట్ ఈవెంట్స్కి అనిల్ మై విలేజ్ అనిల్ ఉన్నారు కదా, తను హోస్ట్ చేశారు. వాయిస్ ఆఫ్ వసపిట్ట గారు వచ్చారనమాట. తను ఒక్కటే నాకు మొత్తం తెలుసు, అక్కడ పరిచయం అయింది నాకు తను. యాక్చువల్గా చాలామంది మెయిల్స్ చెక్ చేసుకొని ఉండరు, ఎందుకంటే ఈ మెయిల్స్ మ్యాక్సిమం స్కామ్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. నేను ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటా కాబట్టి లక్కీగా తెలిసింది. ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ తర్వాత ఇంకో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కూడా అయింది. దానికి నాకు ఇన్వైట్ వచ్చింది, దానికి ఎన్రోల్ అయ్యాను, కానీ ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక వెళ్ళలేదన్నమాట. నేనేమనుకున్నానంటే రెండుటిని కలిపి ఒక వ్లాగ్లా పెడదాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్గా నాకు హెల్త్ బాగాలేక మేము అది మిస్ అయిపోయాము. ఈ సెషన్స్ని వాళ్ళు చాలా ఫన్ క్యూరేటెడ్గా చేశారనమాట. మొత్తం మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చేశారు. మీ కాన్సెప్ట్ తో మీరు రెడీయా? రెడీ స్టార్ట్ చేయండి, చేద్దామా? కానీ ఆయననా? అవునా? తను ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ కావాలనుకుంటా. ఓకేనా, మన ఇద్దరం ఏదో సో అది వచ్చే మనకు ఇప్పుడు మన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదనమాట. చాలండి, ఒక 3 seconds 4 seconds. ఓకే ఓకే రెడీ. సో ఇప్పుడు అనుకో, సో అది మ్యాటర్. యాక్చువల్గా ఇక్కడ చాలా రౌండ్స్ పెట్టారనమాట. మాకు కొన్ని ఇన్స్టెంట్గా ఒక 1 minute షార్ట్ చేయమని చెప్పారు. మేము ఒక టేబుల్లో ఉండే, మా టేబుల్కి ఒక 7-8 మెంబర్స్ క్రియేటర్స్ ఉండే. అందరూ కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని చెయ్యాలి. అన్ఫార్చునేట్గా నేను ఆ వీడియోని రిలీజ్ చేయలేకపోయాను. ఆ ఫుటేజ్ ఉంటే నాకు ఈ వీడియో అప్ అయ్యాక నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెడతాను. అలా మేము ఒక ఫన్ రీల్ అంటే షార్ట్ లాగా చేసామన్నమాట. దాని తర్వాత ఇక్కడ అమ్మ చేతి వంట భార్గవి గారు ఇంకా శీతల్ గౌతమన్ గారు ఇట్లా వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి ఎలా వచ్చారు అవన్నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. పెట్టింది. సో నేను ఆలోచించా, అరే ఆంటీ చెప్పింది కరెక్టే కదా,
సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అని రోజంతా రాత్రంతా ఆలోచించి నెక్స్ట్ డే వెంటనే వెళ్ళి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసేసా. యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేసా అంటే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు కొలాబరేట్ విత్ వేరియస్ క్రియేటర్స్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ యూట్యూబ్ ఛానల్స్. సో వాళ్ళతో నేను ఫస్ట్ వెళ్ళి లీడ్ లాగా స్టార్ట్ ద కేక్ నౌ. సో మనందరం మళ్ళీ పిక్స్ తీసుకోవడానికి టైం ఉంది కేక్ కటింగ్ తర్వాత. So, and this cake, everybody will get it, don't worry. ఓకే. Can we have some celebration music and you can shout, scream, do whatever you want. To all the Hyderabad YouTube creators. ఇంకా ఇలా కేక్ కట్ చేసేసి డిన్నర్కి వెళ్ళిపోయాం అందరం. మధ్యలో ఫొటోస్ కూడా దిగాంలేండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్గా మనం జాబ్ చేస్తుంటే డైలీ ఆఫీసెస్కి వెళ్ళి కొలీగ్స్ని కలుస్తాం కదా, అలా అనిపించింది నాకు. యూట్యూబ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ కాబట్టి ఆ ప్రొఫెషన్లో ఉండే కొలీగ్స్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్ యూట్యూబ్ పెట్టడం నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ హోస్ట్లను మాత్రం ఫ్రీక్వెంట్గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇట్లా కలెక్టివ్ జరిగినప్పుడు కూడా సేమ్ హోస్ట్లని పెట్టారనుకుంటా. భార్గవి గారిని పెట్టలేదు, సేమ్ మిగతా వాళ్ళనే పెట్టారనుకుంటా. అలా కాకుండా ఇంకా మనకి రీచ్ ఉండి ఇంకా ఫాలోయింగ్ ఉండే వాళ్ళని పెట్టుంటే నాకు ఓకే అని అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అనమాట కంప్లీట్లీ. ఫుడ్ అయితే ఓకే ఉండింది. అండ్ మాకు కొన్ని గూడీస్ కూడా ఇచ్చారు అటెండ్ అయినందుకు, డైరీ, పెన్, బాటిల్ అలాంటివి. హే గాయ్స్, సో ఇవాళ మేము యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అనే ఈవెంట్కి వచ్చాము. సూపర్గా ఉన్నింది. అమ్మ చేతి వంత భార్గవి గారు హోస్ట్ అనమాట. అండ్ శీతల్ గౌతమన తన కంటెంట్ నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు వెళ్ళి చూడాలి. చూసావా? సో యా, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చాలామంది క్రియేటర్స్ని కలిసాము, చాలా బాగా మాట్లాడాము, కంటెంట్ క్రియేట్ చేసాము అలా. సో యా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కొంచెం మంచి యాక్టివ్గా ఉన్నాను. శ్రీకాంత్. సో నాకేమనిపించింది అంటే ఇట్లా సెలెక్టివ్ హోస్ట్లు కాకుండా అందరికీ ఛాన్స్ వస్తే చాలా బాగుండేమో అనిపించింది నాకెందుకో పర్సనల్గా. నేనేం రాయలే, జస్ట్ మనం ఇచ్చిన వాళ్ళు ఏం కన్సిడర్ చేయరు కదా అని. బట్ నాకైతే అనిపించింది అనమాట, ఎక్కువ రీచ్ ఉండి ఎక్కువ ఫాలోయింగ్ ఉండే వాళ్ళని. ఓకే, అమ్మ చేతి వంట భార్గవి గారు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. అండ్ గౌతమ్ శీతల్, షీ వర్క్స్ ఫర్ ఇన్ఫినిటమ్ అంట. మేబీ అందుకే తనని ప్రిఫర్ చేశారు కావచ్చు. సో యా, నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూట్యూబ్ ఈవెంట్. యా, ఇలాంటి ఈవెంట్స్ చాలా మేము అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. సో ఇది మా ఫస్ట్ యూట్యూబ్ ఈవెంట్ అనమాట. చాలా బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు అంత హోప్స్ ఏం లేకుండే నాకు, వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ హార్టెడ్గా వస్తున్నాను. పెద్ద ఐ థాట్ లైక్ దే విల్ గివ్ సమ్ సజెషన్స్ హౌ టు క్రియేట్ కంటెంట్ అలా అని. అలా ఏం లేదు, ఇట్స్ అ ఫన్నీ ఈవెంట్ అనమాట. ఫెలో కంటెంట్ క్రియేటర్స్ అందరినీ మీటప్ అయ్యాము. సో యా,